పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయం 11వ శ్లోకం. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. భగవంతుడు చెప్తూ ఉన్నారు, మాం నన్ను మానుషీం మనుష్య సంబంధమైనటువంటి తను ఆశ్రితం ఈ యొక్క మానవ సంబంధమైనటువంటి దేహాన్ని ఆశ్రయించామనుకున్నటువంటి భావనతో నా యొక్క వాస్తవమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అర్థమైందా? నేను ఒక సామాన్యమైనటువంటి శరీరంతో వచ్చాననే భావన వాళ్ళకు ఉంది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి తత్వాన్ని మాత్రం వారు ఎవరు గుర్తలేకపోతున్నారు? మూఢాహ అన్నారు. మూఢాహ అంటే ఎవరు? అజ్ఞానులు. అది మూఢాహ అంటే ఇక్కడ అజ్ఞానులు. అజ్ఞానులంటే ఎవరు? ఆత్మకు సంబంధమైన జ్ఞానం లేని వారే వారు, కానీ ప్రపంచ విషయంలో వారి జ్ఞానులే. ఆత్మకు సంబంధమైన జ్ఞానం లేని వారిని అజ్ఞానులు అంటారు. అందుచేత చెప్తూ ఉన్నారు. ఇప్పుడు దుర్యోధనుడు ఏం చేశాడు? అక్కడ మైసభలో ఆయన్ని కృష్ణుణ్ణి తాళ్ళతో కట్టాలని ప్రయత్నం చేసినాడు, కానీ బంధించలేకపోయినాడు. అలాగనే యశోదాదేవి కూడా ఏం చేసింది? ఈ విధంగా అందరూ రోజు రిపోర్ట్లు ఇస్తూ ఉన్నారన్నమాట. పెన్న దొంగని, అల్లా దొంగని, ఈ దొంగని. కృష్ణుడు ఒక ఇంటికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు అక్కడ ఏమీ లేకపోతే కొండ మీద కొండ వేసుకొని పైకి ఎక్కాడు. పైకెక్కి అందరూ చేయెట్టాడు. అంతలో తెలివి వచ్చింది ఆ ఇంటి ఆవిడికి. ఆ ముసలమ్మ తెలివి వచ్చి ఎవరెవరన్నా ఏం చూస్తున్నారు? ఏమీ లేదు, మా లేకతోడ తక్కువయింది, అందుకు అది ఎతకడానికి వచ్చిన ఎక్కడ కనపడిపోతే ఈ కొండలు ఉంటుందేమో అనుకున్నాను అన్నాడు. ఎవరది లేకతోని ఈ కొండలు ఉంటుందేమో అనుకున్నాను, అందుకే దూరుతున్నాను అన్నాడు. ఈ విధంగా ఆయన అనేక రకరకాలైనటువంటి వెన్న తినేసి వాళ్ళంతా కోడలు పడుకుంటే అత్త మూతికి కోళ్ళ మూతికి రాసేసి వెళ్ళిపోయేవాడు. ఇలా వెళ్ళిపోతూ ఉంటుంటే అత్తగారు లేచి కోళ్ళకి చూడు నువ్వు ఎంత పని చేసావో ఇప్పుడు తెలిసిపోయింది, ఎన్న దొంగ ఎవడో నాకు, నీ మూతి తుడిచేకోలేదు గాబర్లోనో, నువ్వే కదా దొంగతనం చేసావు కోళ్ళకి అత్త అత్త నీ ముఖం అత్తను చూసుకోవాలని చెప్పిందట. ఆవిడ ముఖం చూసుకుంటే ఆవిడ మూతికి వెన్నే, ఈయన మూతికి వెన్నే. అర్థమైందా? ఈ విధమైన దొంగతనాలన్నీ ఇచ్చేసి రోజు రిపోర్ట్ తెస్తే ఇక యశోద చూసిందట, లాభం లేదు, వీడికి తాళ్ళు చేతులు కట్టిపడేయాలనుకుందట. అర్థమైందా? ఆ చేతులు ఎంత అని అక్కడ వచ్చిన తాడు ముక్కుంటే తీసుకొచ్చి కడితే అది చాలే, ఏది పుడేది సాగడంలే. అది పోయి మళ్ళీ ఇంకో కొత్త తాడు తీసుకొచ్చి పెద్దది, దానికన్నా జాండ పొడవుది, అది అంతే. ఇక అలా ఎన్ని తాళ్ళు తెచ్చిందో అర్థం ఎవరికి. ఎంత తాడు తెస్తూ ఉంటుంటే ఆ తాడు కొలిచేసరికల్లా ఇంకా చాలని ముడేయడానికి. అప్పుడు అనుకోండి లాభం లేదు, ఇదేదో మహాత్ముడు, కాబట్టి నేను మానుషీ శరీరం లాగా అందరిలా కట్టేద్దాం అనుకున్నాను, కానీ ఏమీ కాలేదు. ఒక్కొక్కసారి కృష్ణుడికి ఏమిటి మొండి తినే అలవాటు ఉందట. ఇదా అప్పుడప్పుడు
పక్క వాళ్ళందరూ వచ్చి మన్ను తింటానని చెప్తే ఆవిడ అనుకుంది, నీ నోరు ఇప్పమంటే ఇప్పలే, మూతి మీద ఒకటి వేసింది, నోరు ఇప్పమంటే అన్నాడు బాధపడలేక. అందులో మని లేదు, అర్థమైందా? బాబురే 14 భువన బాంధంబులు, అందులో ఏమిటి 14 లోకాలు చూసింది, చూసి ఆశ్చర్యపోయింది. ఇక లాభం లేదు నేను. కాబట్టి నేను ఈ మానుషీం తనుమాశ్రితం, ఈ మానుష్య శరీర సంబంధం అనుకున్నాను కానీ నేను కాదు అని తెలుసుకుంది. ఆ విధంగా ఏమి అందరూ కూడా ఆ అవతార విశేషాన్ని గమనించలేరు. ఎవరు? అజ్ఞానులన్నమాట. అది చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకి. ఇది మనకి దైవ శరీరం అన్నమాట. మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. ఆయన సామాన్యమైన వాడా? పరంభావం అజానంత. ఆయన ఉత్కృష్టమైన భావాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఇంకా ఎలాంటిది? భూత మహేశ్వరం. ఈ సమస్త భూతముల్ని కూడా, సమస్త జీవుల్ని కూడా శాసించినటువంటి వాడు, నియమించినటువంటి వాడు అన్నటువంటి విషయాన్ని కూడా అజ్ఞానులు తెలుసుకోలేరు. ఇప్పుడు ఆయన ఏమిటి? దైవ శరీరం అయింది. ఎవరిది? భగవంతుడిది. మరి ఇంకెలాంటిది? మాయాకార్యం. అది మాయాకార్యం. ఇంకా ఎలాంటిది ఆ శరీరం? చిన్మయ శరీరం. భగవంతుడి శరీరము చిన్మయ శరీరము, మాయాకార్యం. మంది ఏమిటి? పంచభూత కార్యం మంది. అర్థమైందా? మంది పంచభూత కార్యం. ఆ విధంగానే అది మృణ్మయ శరీరం మంది. మందేమో మృణ్మయ శరీరం. ఇంకా ఆ విధంగా మరి మన శరీరం ఏంటి? పంచభూతముల యొక్క కార్యం అన్నమాట. ఆయన శరీరం ఏమిటది? అది మాయాకార్యం. ఇంకా ఎలాంటిది? చిన్మయ శరీరం అన్నమాట. అందుచేత ఈ విషయాన్ని తెలుసుకోక కొంతమంది ఆ దేవుణ్ణి తిరస్కరిస్తారు. ఈయన ఒక దేవుడా అని. అలాగనే సర్వదేవ తిరస్కార కేశవం ప్రతిగచ్చతి అన్నాడు. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఎలాగో సర్వదేవ తిరస్కార కేశవం ప్రతిగచ్చతి. మనం ఏ దేవుడిని తిరస్కరించినా ఎక్కడికి వెళ్తుంది? ఆ కేశవుణ్ణి తిరస్కరించినట్టే అనమాట. అందుచేత మాం మూఢాహ, మూఢుడు అజ్ఞాని, మాం అవజానంతి, నన్నేమో తెలుసుకోలేకపోతున్నాడు అన్నారు. మోఘాశ మోఘకర్మానో మోఘజ్ఞాన విచేతసః రాక్షసీమాసినీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. ఇంకా చెప్తున్నారు ఆ అజ్ఞానులు ఎలా ఉంటారు అంటే వాళ్ళ విషయాన్ని మనకు వ్యక్తపరుస్తున్నారు. మోఘాశ, వీళ్ళు ఎలా ఉంటాయంటే వ్యర్థమైనటువంటి ఆశలు, సార్థకమైన ఆశలు కావు వీళ్ళవి. అయ్యా అక్కడ పిల్లల్ని చూడడానికి ఒక బ్రహ్మచారి ఎక్కడ ఉన్నాడంట, అటు కూర్చో, అక్కడ నిలబడు. పక్క నిలబడి పంపుతుండో నిలబడాలి అక్కడ ఒక. కాబట్టి మోఘాశ, అర్థమైందా? కాబట్టి మోఘ కర్మాన, వీళ్ళు ఏంటంటే వ్యర్థమైనటువంటి ఆశలు. ఆ ఆశకి హద్దు ఉండదు. మనకి ఆశ ఉండొచ్చు, కొంత పని కావాలి. అర్థమైందా? ఎందుకని పని కానటువంటి ఆశ మోహం ఎలాగుంటుంది తెలుసా? వ్యర్థం అన్నమాట. ఎందుకు ఉపయోగపడదు. ఆ కర్మలు కూడా అలాగే ఉంటాయి. మనం అంటాం కదా, ఎందుకయ్యా ఈ కర్మలన్నీ వ్యర్థ కర్మలు కదా, నువ్వు చేసిందల్లా ఎందుకు ఉపయోగం లేదు అక్కడ ఒకడు. ఆ కర్మ ఏం కర్మ? వ్యర్థ కర్మ. అందుచేత మోఘాశ, వీళ్ళ కోసమే భగవంతుడు చెప్పాడు. వీళ్ళందరికీ 16వ అధ్యాయంలో ఇక్కడ ఏమిచ్చారు విశేషము? ఇటువంటి వారు ఆసురీం, రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం
మోహినీం శ్రితాః. అర్థమైందా? మోఘాశ మోఘకర్మాణ మోఘజ్ఞానావి చేతసః. ఇంకెలాంటి వాళ్ళు? రాక్షసీం ఆసురీచైవ. అర్థమైందా? వీరు ఆసురీ స్వభావం అని, రాక్షస సంబంధమైనటువంటి ఆసురీ స్వభావం. అందుకనే మోఘాశ. అర్థమైందా? వాళ్ళ ఆశలన్నీ అలాంటివన్నమాట. చివరికి ఏమైపోతాయి? ఎంతటి వాడైనా సరే ఈ ఆధ్యాత్మిక విజ్ఞానం లేకపోయేసరికల్లా వారు చేసే కర్మలన్నీ వ్యర్థం. ఇప్పుడు ఎవరు? రావణాసురుడు ఉన్నాడు. మరి అతడు అసుర వంశంలో పుట్టాడు. కానీ మనమైనా నీము తప్పి ఎందుకు అనుకుంటాం? ఆకలిస్తే తినేస్తాం. ఆయన తెల్లవారులు వేసి అన్ని శివలింగాలకి, కోటి శివలింగాలకి అనమాట అని అంటారు. ఒక దగ్గర పెట్టుకుంటే కోటి ఎంతలే, చిన్న చిన్నగా. ఆ ప్రకారంగా సరే, మొత్తం మీద ఆ రుద్రునికి అభిషేకం అయిపోయిన తర్వాత అప్పుడు కాక నోట్లో కాఫీ కూడా పోయినాడు ఎవరు? రావణాసు. కానీ ఏమి లాభం? అర్థమైందా? ఏమైనా రాకపోతే ఏమీ లేదు. ఇప్పుడు ఏమి లాభం చెప్పండి? వేదాధ్యయనం జరుగుతూనే ఉంది. ఎక్కడ? ఎల్లప్పుడూ లంకలో వేదాధ్యయనం జరగడానికి లోటు లేదు. శివలింగాలు చక్కగా రుద్రాభిషేకాలకు లోటు లేదు. కానీ వాళ్ళ యొక్క కర్మలు, వాళ్ళ యొక్క ఆశలు, ఇవన్నీ ఏ ప్రవృత్తి? రాక్షసి ప్రవృత్తి అనమాట. అందుచేతే వాళ్ళు ఏమైపోయారు? లాస్ట్కే నష్టం అయిపోయారనమాట. అందుకు మనం ఆ చేసే కర్మ కూడా ఆ కర్మ సార్థకత ఉండాలి, లోకానికి శ్రేయస్సు ఉండాలి, మనకి బాగుండాలి, అందరికీ బాగుండాలి. ఆ విధమైనటువంటి ఒక ఆశ, మనం ఇతరులకి నష్టం కలగాలి అన్నటువంటి ఉద్దేశమైనటువంటి ఆశలు ఎప్పుడు ఉండకూడదు. అలాంటి ఉంటే ఎప్పుడైనా నష్టం మనకనమాట. అందుకే చెప్పాను, ఆశాపాశ చైతైర్బద్ధాః కామక్రోధ పరాయణాః ఇహంతే కామభోగార్థం అన్యేయానార్థ సంచయాన్. మనకి 16వ అధ్యాయంలో దైవాసుర సంపత్ విభాగ యోగంలో ఆ 12వ శ్లోకం నుంచి 12, 13, 14, 15, 16, 17 వరకు ఆసురీ ప్రవృత్తి చెప్పేశాడనమాట. ఈ రాక్షసీం జీవ ఇలాంటి వాళ్ళు అదేమిటి? ఆశాపాశ చితైర్బద్ధ. ఆశ అనేది ఏమి? పాశము చేత వీరు బంధింపబడి ఉన్నారు. వీరు లాభం చేస్తారు, పూజ ఏమి లాభం చెప్పండి? కానీ ఏ ఆశ ఉండాలో అది లేదు, వ్యర్థాశ. ఎందుకంటే తన ఆశ్రమానికి సంబంధించినటువంటి ఆశలు ఉండడం మంచిదే. అర్థమైందా? ఏ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆ ఆశ్రమానికి సంబంధమైన ఆశ అదేనాడు ప్రతిబంధకం కాదు. కానీ దానిని ఎప్పుడైతే విపర్యయ దురాగ్రహం అన్నట్టు అన్యమైనటువంటి ఆలోచన వచ్చేసిందో అదేమైపోయింది? నష్టం చేస్తాడు. అది లేదా ఆశ లేకపోతే ఎలాగండి? గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు కావలసినటువంటి వస్తువులకు ఆశ లేకపోతే అవుతుందా? దాని చేత మన పాశనమా? కాదు. ఇక్కడ ఎందుకు చెప్పాడు? వ్యర్థాశ, వ్యర్థ కర్మ, వ్యర్థ జ్ఞానం, ఇది అనమాట ఇక్కడ ఉన్నటువంటిది. ఇందులో ఇచ్చినటువంటిది అన్ని అందుచేత చెప్పారు. ఆశాపాశ చితైర్బద్ధ. ఇంకెలాగ వారు? కామక్రోధ పరాయణ. అర్థమైందా? వాళ్ళు తత్పరాయణులు. మన ఈ పారాయణ అవుతాం. అర్థమైందా? వాళ్ళు ఎల్లప్పుడూ ఏమిటి? కామక్రోధ పరాయణలే, వేరేది లేనే దాని ఎందే కామక్రోధ ఏవ ఉత్కృష్టముగా అయినం స్థానముగా కలిగిన వారు. అర్థమైందా? ఆ పరా అయినం ఏమిటది? అదే వారికి స్థానం. ఈ విధంగా ఆ స్థానం ఉన్నటువంటి వాడు ఏనాడు కూడా దైవీతత్వాన్ని పొందలేనివాడు. ఈ స్థానం ఉన్నటువంటి వాడు తప్పక పొందుతాడు. అందుకు కామక్రోధ పరాయణ ఈహంతే కామభోగార్థం. వారేమిటి? ఈ లోకంలో ఇచ్ఛ కామభోగార్థాన్ని అనుభవించాలని ఇచ్చ కలిగి ఉంటారనమాట. ఇహంతే కామభోగార్థం అన్యేన సంచయార్థం. అర్థమైంది? అన్యాయాన వారి న్యాయ మార్గంలో సంచితం కాదు, అది అన్యాయ మార్గంలో సంచితం అనమాట. అందుచేత
అటువంటి వారు అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇదమధ్యమయాలబ్ధం ఇమం ప్రాప్సే మనోరథం ఇదమస్చేదమపి భవిష్యత్ పునర్ధనం అసౌ ఏమి మయా చతురు హజ అనిశ్చే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి ఆద్యోపి జనవానస్మి కోన్యోస్తి సదృశో మయ యక్షే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః. ఈ ప్రకారంగా వారి పరిస్థితి ఇదేనమాట. అని వారు ఎలాంటి వాళ్ళు లాస్ట్ చెప్పారు మనకి, అనేక చిత్త విభ్రాంతాః. ఇదే అనమాట. అంటారు వాళ్ళు ఏకచిత్తం లేదు, బుద్ధయో అవ్యవసాయ సాఖ్యాం అన్నారు భగవద్గీత మొట్టమొదట. వీరు నిశ్చయాత్మిక బుద్ధి లేని వారు కాబట్టి అనేక శాఖలుగా ఉంటారు వాళ్ళ మనస్సులో. అలాగనే ఈయన వీళ్ళేమిటి అనేక చిత్త విభ్రాంత. లోకంలో రకరకాలైన చిత్తములతో విభ్రాంతిని పొందినవారు. ఇంకా ఆ చిత్త విభ్రాంతి ఎవరి కొందో మోహజాలను పడతాడు వాడు. అర్థమైందా? మోహమనే ఆ గాలంలో మోహజాల సమావృత ప్రసక్త కామభోగేషు. అంటే వాళ్ళకి ఆసక్తి ప్రకర్షేణ సక్త ప్రసక్త అన్నారు. అర్థమైందా? ఆ ఆసక్తి ఎక్కడ ఉంటుంది అంటే ఒక దైవ కర్మ ఎందు కానీ, ఒక సదాచార సంపత్తి ఎందు కానీ, ఒక జపమనందు కానీ, ఒక ధ్యానమనందు కానీ మనస్సు ఉండదానికి. అర్థమైందా? ప్రసక్త కామభోగేషు విషయ సుఖాలు అనుభవించాలన్నటువంటి ఆసక్తి అందే ఉంటారట. వీరు ఏమవుతున్నారు? పతంతే నరకేసు చౌ. అర్థమైందా? చివరికి ఈ ఆసురీ ప్రవృత్తి కలవారు అశుచౌ అని పేరేనమాట. ఎప్పుడు నరకం ఎప్పుడు శుచిగా ఉంటుంది చెప్పండి. దేవలోకం అయితే శుభ్రంగా ఉంటుంది, కానీ నరకం దానికి విశేషం అనమాట. పతంతి నరకే శుచౌ అశుచౌ నరకే. అక్కడ ఈ యొక్క రక్త మాంస మలములతో నిలిచినటువంటి అనేకమైనటువంటి వ్యవహారాలతో కూడుకున్నటువంటి ఆ అశుచి నరకమునందు వీరేమే పడిపోతున్నారు. అర్థమైందా? నర అశుచౌ పతంతి నరకే శుచౌ. అందుచేత ఇక్కడ వాళ్ళు చెప్పారు. ఇక్కడేం చెప్పారు మరి ఆ యొక్క పరమాత్మ? రాక్షసీ మాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. ఇక్కడ ఒక్క శ్లోకంలోనే వారి విషయం ఇచ్చి ఆ 16వ అధ్యాయంలో 5-6 శ్లోకాల్లో చక్కగా వ్యక్తం చేశారు. రాక్షసీ ప్రవృత్తిని ఆ 12వ శ్లోకం నుంచి ఆ యొక్క 17వ శ్లోకం వరకు చెప్పేశారు. ఆత్మ సంభావిత స్తబ్ధ ధనమాన మదాన్విత అని ఈ విధంగా అక్కడ వరకు క్లోజ్ చేశారు. ఇక్కడ అందుచేత వాళ్ళు ఏమవుతున్నారు? మోహినీం ప్రకృతిం శ్రితాః. అటువంటి ఆసుర సంబంధమైనటువంటి అజ్ఞాన సంబంధమైనటువంటి స్వభావాన్ని ఆశ్రయించిన వారు అవుతున్నారు. అర్థమైందా? అందుకు ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ శ్లోకాన్ని బట్టి మనకి కావలసిన నీతి ఏమిటి? ఈ అసురీ సంబంధమైన ప్రవృత్తి మనకి శాస్త్రం ద్వారా తెలుసుకున్న తర్వాత ఆ ప్రవృత్తికి హేతుభూతమైన విషయాలు మనకు ఉంటే మెల్లమెల్లగా వాటిని ఏం చేయాలి? తీసి పక్కనే వేయాలి. ఇది ఏమిటంటే రామాయణము మహాభారతం కాదు మనం చెప్పుకోండి. అది ఎంత అక్కడతో వారి ఇది కథ అయిపోతే ఇది అవన్నీ వాళ్ళ కథలు. ఈ భగవద్గీత వాళ్ళ కథ కాదు, ఇది మన కథ. వాళ్ళ కథలతో మనకు గొడవ ఉండదు. కాసేపు వింటాం, బా ఎంత బాగా ఆయన ఈయనకి అనడం, ఈయనకి ఆనందం, ఆయన అలాగన్నీ ఇప్పుడు ఈయన కొట్టడం, ఆయన తిట్టడం, ఇవన్నీ బాగానే ఉన్నాయి, సరిపోయింది అనుకుని వెళ్ళిపోవచ్చు. ఇది అలాగే కుదరదు. ఈ కథ ఎలాంటిది? మనకి విషయాన్ని తెలుసుకోవాలి, మన అంతఃకరణములు వృత్తుల్ని తీసి పక్కకి వేయాలి. అప్పుడే సార్థకత అనమాట. అది చెప్తున్నారు. ఈ విధంగా చెప్పి ఇప్పుడు ఆ దైవీ సంబంధమైన విషయాన్ని చెప్పబోతున్నాడు. అర్థమైంది కదా? ఈ రాక్షస స్వభావం వారు ఎలా ఉంటారంటే ఉపకారం చేసిన అపకారం చేస్తారు. అర్థమైందా? దైవీ సంబంధంగా ఏం చేస్తారు? అపకారికి ఉపకారం చేస్తారు. అర్థమైందా? అపకారికి ఉపకారము నెపమెన్నకు చేయవాడు
నేర్పరి సుమతి అన్నారు. ఒక తేలు ఏమైందండి, ఒక తేలు అలాగే వెళ్ళి పూత బావి మీద నిలబడింది. గవాన్ని ఏదో జారే బావిలో పడిపోయింది. ఎవరు? తేలు. అక్కడ ఏమిటంటే ఆ బావిలో ఒక కప్ప ఉందన్నమాట. ఈ తేలు అంది, అయ్యా కప్పగారు, ఒక చిన్న ఉపకారం చేసి పెట్టాలా, నేనేమో ఈ విధంగా పడిపోయాను, కాబట్టి నువ్వు ఎలాగైనా నన్ను కాపాడి ఒడ్డుకు చేర్చమంటే. సరే, కప్ప తెలుసు కదా, కప్పకింత వేసి పెక్కి రాస్తాడు. సరే అయితే నా వీటి మీద కూర్చోమంది కప్ప. కూర్చొని బయటకు వస్తూ అంది. సగంతో రాలేదు, హక్కును కాటేసింది. ఎవరు? దేవుడు. కప్ప అంటుంది, ఏమి నేను నీకు ఉపకారం చేశానా అపకారం చేశానా చెప్పు, ఎందుకు మరి ఇంత ఉపకారం చేసేవాడిగా నువ్వు కాటు ఎందుకు వేస్తున్నావు, తప్పు కదా అంటుంది. పాప అది మంచిదే అన్నమాట. సరేలే అయింది, నాకు ఇంత అలవాటు అయిపోయింది, ఇంకేమీ లేదు ఆ కాటేయడం. కాదు అలవాటు అయిపోయింది, పర్లే అందు. మళ్ళీ అని పదం చెప్పింది, వెళ్ళిన తర్వాత మళ్ళీ కాటేసింది. అప్పుడంతా నీకు ఇది అలవాట, సరే నీ పని చెప్తాలే, నీకు ఇది అలవాటు కాబట్టి మళ్ళీ తీసుకొచ్చినప్పుడు గెలిచేసింది అన్నమాట. సరే నాకు ఇది అలవాటు అంటే సరే అది చెప్పింది కప్ప. కానీ నయ్య స్వభావంగా ఏంటి ఇంకో చెప్తాడనమాట. అలవాటు అభ్యాసానికి వస్తే ఒక ఆయన ఆ గంగానదికి పుష్కరానికి వెళ్ళాడు. పాపం ఆయన ఒక రేవుకి వెళ్ళి స్నానం చేస్తూ ఉన్నాడు. అక్కడ నీటి తేలు ఆయనకి కాటు వేస్తుంది, నీటిలోని తేలు. ఆయన ఏం చేస్తున్నాడు, అహింసావ్రతం చరించేవాడు. అందుకని చక్కగా సాధువు కాబట్టి ఆ నీటి తేలిని మెల్లగా తీసుకొచ్చి ఒడ్డుని విడిచిపెడుతున్నాడు. అర్థమైందా? మళ్ళీ అది రానపోయిన తర్వాత మళ్ళీ కాటేస్తూనే ఉంది. ఇలాగనమాట. సరే మళ్ళీ కాటేసి తీరు పక్కన వేయడు. పక్కన నీకేం మర్చిపోయిందా అన్న. కాటేస్తే తీసి పారికొంటావు కదా. మళ్ళీ ఏంటంటే ఏం చేస్తున్నా ఇప్పుడు, దాని స్వభావాన్ని అది మార్చుకోలేసి వస్తుంది, నా స్వభావం నేను మార్చుకోలేసి వస్తున్నాను అన్నాడు. అర్థమైందా? దాని స్వభావాన్ని అది మార్చుకోలేసి వస్తుంది, నా స్వభావాన్ని నేనే మార్చేసి వస్తున్నా అని చెప్పినాడు. ఆ విధంగా అపకారికి ఎప్పుడు కూడా ఉపకారం చేసేవాడు సాధు స్వభావం, కానీ ఉపకారికి అపకారం చేసేవాడు రాక్షస స్వభావం. అర్థమైందా? అందుచేత ఈ విధంగా ఆ రాక్షస స్వభావాన్ని మనకు అందించారు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మహాశ్రితాః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఇప్పుడు చెప్తున్నారు, ఈ దైవీ ప్రకృతిం ఆశ్రితాః ఎవరు? మహాత్మానః. మహాత్ముల బిరుదు కూడా ఎలా వచ్చింది అంటే, ఈ గుణాలు ఎవరికైతే ఉంటున్నాయో వారు మహాత్ములని పేరు అనమాట. ఆ మహాత్ములు ఈయన ఆశ్రయిస్తుంటారు, ఈ ఉన్నవాడు మహాత్ముడు, అది అనమాట చెప్తున్నారు. మహాత్మానః. అయితే మహాత్మునికి ఏముంటుంది చెప్పండి? మహాత్ముడు కావాలి అంటే ఫలాని జాతి వాడే మహాత్ముడు కావాలనేది ఏమీ లేదు. ఫలాని మతం వాడే మహాత్ముడే లేదు. జాతి, మత, కుల, గోత్రములు ఏమితో సంబంధమే లేదు. అర్థమైందా? ఫలాని అయ్యో ఆ బ్రాహ్మణ జాతిని పుట్టివాడే మహాత్ముడు అవుతాడేమో అన్నది ఏమి లేదు. అర్థమైంది ఇక్కడ. మహాత్ముడికి సర్టిఫికేటు జాతితోని కానీ, మతంతో కానీ, కులంతో కానీ, గోత్రంతో కానీ మహాత్ముడి యొక్క సర్టిఫికేట్ బిరుదు ఎవరికి రాదు, అది చెప్తున్నారు. కాబట్టి మరి ఎట్లా వస్తుంది? ఒకటి దైవీం ప్రకృతి ఆశ్రితాః. దైవీం ప్రకృతి దైవీం ప్రకృతి అంటే దైవీ స్వభావం రావాలి. అర్థమైందా? అంటే దైవీ స్వభావం అనేది సాధుశీలతమైనటువంటి స్వభావం, సదాచరణమైనటువంటి స్వభావం, సత్కర్మాచరణమైనటువంటి స్వభావం. దీన్ని ఏమంటారు? దైవీ ప్రకృతి అంటారన్నమాట. ప్రకృతి అంటే ఏమిటి? స్వభావం అని అర్థం. ప్రకృతి అంటే ఏమిటి? మాయ అని అర్థం. ప్రకృతి అంటే ఏమిటి? జగత్ అనే అర్థం. ఈ విధంగా దైవీం ప్రకృతి ఆశ్రితాః ఇటువంటిది ఉండాలి. ఇంకా ఎలా ఉండాలి? ఆయనకు మహాత్ముడు కావాలంటే మొట్టమొదట దైవీ ప్రకృతిని ఆశ్రయించాలి.
అందులో దైవీ ప్రకృతి మనకి ఇచ్చున్నారు. ఏమి అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తపార్జవం అని ఈ విధంగా మనకి దైవీ సంపదలో ఇచ్చున్నారు. దైవ సంపదకి ఎక్కువ ఇచ్చినారు, ఆశ్రీ సంపద తక్కువ ఇచ్చినారు. అర్థమైందా? ఆ యోగంలో 6 గుణాలే ఇచ్చారు 16వ అధ్యాయంలో. ఆశ్రీ సంపద దైవీ సంపదకి 20 దాటి ఇచ్చినట్టుంది గుణాలు. అర్థమైందా? అందుచేత ఆ దైవీం ప్రకృతి ఆశ్రిత, ఎవడైతే ఆ ప్రకృతిని ఆ స్వభావాన్ని ఆశ్రయిస్తున్నాడో అతను ఎవరు? మహాత్ముడు. ఇంకా ఎలాంటి వాడు? అవ్యయం. అవ్యయం పరమాత్మ నాశము కానివాడని ఎవరు తెలుసుకుంటున్నాడో, పరమాత్మ వాడు నాశము కాలేదు అంటే అర్థం ఏంటి? పరమాత్మ విజీకలతో తనే. అర్థమైందా? పరమాత్మకి నాశం లేదంటే తనకు నాశం ఉందా? లేదు. కాబట్టి ఈ తత్వాన్ని జ్ఞానం ఎవరు తెలుసుకుంటున్నాడో వాడి పేరు మహాత్ముడు. ఇంకా చెప్తూ ఉన్నారు ఏమి? భూతాది. భూతాది ఈ భూతములకు కారణస్వరూపుడైనటువంటి ఆది కారణం ఎవరో ఆ పరమాత్మ అన్నమాట. ఈ భూతానికి ఆది కారణం ఎవరో, నాశరహితుడు ఎవరో అన్నటువంటిది చక్కగా తెలుసుకుంటున్నాడు. జ్ఞాత్వా ఎవడు తెలుసుకుంటున్నాడు? ఇంకా ఎలాంటి వాడు? అనన్య మనసః. అదే అనమాట. అటువంటి వాడికి గుణాలు ఇచ్చారు. 1 దైవీ ప్రకృతిని ఆశ్రయిస్తాడు, 2 అనన్య మనస్కుడు అవుతాడు, 3 ఈ భూతాది సకముల భూతములకు కారణభూతుడు, 4 అవ్యయము అంటే నాశరహితున్నటువంటి వాడు అని భావన చేసి జ్ఞాత్వా తెలుసుకొని భజంతి మాం. అర్థమైందా? నన్ను ఎవరైతే శరణ పొందుతున్నాడో, నన్ను ఎవరైతే భజంతి అంటే ఏమిటి? భజన చేస్తున్నాడు అంటే భజ సేవాయాం. భజ అంటే ఏమిటి? ప్రీతి, సేవ, ఇవన్నీ అర్థాలే. భజ ధాతువుకి అనమాట. సేవ, భగవంతుని యందు ప్రీతి, ఇవన్నీ అర్థాలన్నమాట. అందుచేత ఈ విధంగా అనన్య భక్తిని ఇక్కడ మళ్ళీ ఇచ్చారు. అనన్య మనసు అంటే ఏమిటి? అనన్య మనస్కుడు. అన్య మనస్కుడు కాకూడదు. అన్య మనస్కుడు అంటే ఏమిటి? 2 అర్థాలు ఇక్కడ. తనకంటే భిన్నము ఇంకొకటి లేదని ఇచ్చి ఉన్నటువంటి వారికి ఏం మనసుకుంది? అనన్య మనస్కు ఉంది. నిజమైందా? తనకంటే భిన్నం ఇంకొకటి లేదు అన్నటువంటి వాడే అనన్య మనస్కు. అన్య మనస్కుడికి ఏమవుద్దంటే వాడికి బరువుగా ఉంటుంది, అనన్య మనస్కుడికి తేలిగ్గా ఉంటాడు. ఇక్కడ ఇదే అనమాట. ఎలా అంటే పూర్వము ఎక్కడికైనా గ్రామాంతరం వెళ్ళేటప్పుడు, ఇప్పుడు ఎలాగైతే మనం చక్కగా తెల్లవారి 7:30కి ట్రైన్ అనుకోండి, మనం 6 గంటలకే బయలుదేరి 5:30కే బయలుదేరంటే ఏం చేస్తాం? ముందే టిఫిన్ తయారు చేసుకుని పట్టుకుపోతాం. అర్థమైందా? పూర్వం ఏమిటి? నడుచుకొని వెళ్ళేవారు కాబట్టి వాళ్ళకి టిఫిన్లు లేవు. ఒక సతికూడు అనమాట. ఆ సతికూడు పట్టుకొని బుర్ర మీద పెట్టుకొని పోతారు. భుజం మీద కొద్దిగా అనుకోండి. మొత్తం మీద పోతూ ఉన్నాడు. ఈయన అర్థమే అసలు బరువు. అర్థమైందా? ఆ మూట ఇంకా బరువు. ఏంటి బరువు? ఆలోచించాడు. ఎలాగా టైం అయిపోతుంది, ఎందుకు గొడవని అదేం చేసినాడు? చక్కగా విప్పి తినేసినాడు. తినేసరికి ఇప్పుడు ఏమైపోయింది? బరువు అనిపించలే. అర్థమైందా? ఇప్పుడు ఏమైంది? బరువు అనిపించలేదు, బలం వచ్చింది. ఎంతకుముందు బలం తక్కువ, బరువు వచ్చింది. ఇప్పుడు ఏమైంది? అది బరువు లేదు, బలం అయింది వాటికి. ఇప్పుడు ఏమైంది? అన్యంగా ఉండేటప్పుడు అది బరువుగా ఉంటుంది, అది తనలో ఏకమైపోతే తేలికైపోతుంటుంది. అందుచేత మనము కూడా ఏం కావాలి? మనం అన్య మనస్కును కాకూడదు, అనన్య మనస్కును కావాలి. ఇప్పుడు దేవుడు భిన్నంగా ఉన్నాడు అని అన్నప్పుడే మనకి ఎన్నో రకరకాలైనటువంటి ఆలోచనలు. ఇప్పుడు ఆ దేవుడు నేనే అనుకుంటే ఇంకా అయిపోయిందా? వేదాంతం సమాప్తి. దేవుడు నేను అనుకుంటే అర్థమైందా? దేవుడు నేను అనుకుంటే వేదాంతం అక్కడ సమాప్తి. ఇవి భిన్నం ఉన్నది అనుకుంటే ఇవన్నీ ఏమిటి మరి? చూసారా?
మరి ఈ డెకరేషన్లు, ఈ దేవాలయాలు, ఈ రకరకాలు, ఇక రేపు నవరాత్రుల్లో ఒకటే, ఇక ఇవన్నీ ఇదేమే ఆ దేవుడు నేను అనుకుంటే ఎవరే మళ్ళీ ఇవన్నీ దిగుతాం మనం. అయితే ఆ దేవుని అనుకో అంత తొందరగా వస్తుందా? అది అంత తొందరగా రాదు. ఈ విధంగా చేసి 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 చేస్తుంటే అప్పుడు కొన్నాళ్ళకి ఆ భగవంతుని అనుగ్రహంతో చక్కగా అప్పుడు వస్తాడు. ఇప్పుడు ఏమైపోయింది ఈ సంగతి, వీడికి ఇప్పుడు తేలికైపోద్ది. తనకంట విన్న ఉన్నాడు అంటే కదా ఆయనకి తగిన పరిచర్యలు చేయాలి. ఇక తనే అనుకుంటే ఏ పరిచర్య అక్కర్లేదు. అందుచేత ఇది చెప్తున్నారు, అన్యాశ్రయానాం త్యాగ అనన్యత. దానికి ఏం చెప్పారు? అన్యాశ్రయానాం త్యాగ, అదే అనన్య, అనన్యత అన్నమాట. అన్యాశ్రయం అంటే ఏమిటి? మనకి దీనికంటే భిన్నమైనటువంటిది ఇంకొకటి ఉన్నది అన్నటువంటి ఆ ఆశ్రయం ఏదుందో దాన్ని త్యాగం అంటే దాన్ని వదిలిపెట్టడమే అనన్యం. అని ఇప్పుడు ఏకైంది, ఏకాశ్రయం అయింది కానీ అన్యాశ్రయమో కాలేదు. అర్థమైందా? అందుచేత మనం ఈ విధమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవాలి. ఈ విధంగా చెప్పి సతతం కీర్తయంతో మాం యతంతస్య దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తః ఉపాసతే. భగవంతుడు చెప్తున్నారు, సతతం కీర్తయంతో మాం యతంతస్య దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. ఇక్కడ వాచికం, అలాగనే మానసికం, కాయం, త్రికరణాలు చూసి చెప్తున్నారు ఇక్కడ అన్నమాట. సతతం కీర్తయంతో మాం. మరి కీర్తన దేనితో చేస్తాం? వాక్కుతో కదా. భగవన్నామ కీర్తన దేనితో? వాక్కుతో. ఇప్పుడు మనం ఈ కీర్తించినందువల్ల ఏమవుతుంది? వాక్ శుద్ధి జరుగుతుంది. అర్థమైందా? మనకి త్రికరణ శుద్ధి ఉండాలి. ఏ శుద్ధి ఉండాలి? త్రికరణ శుద్ధి. మరి త్రికరణ శుద్ధి కావాలి అంటే కరణాలు ఎన్ని? 3 మెయిన్. ఇవేమిటి? 1 వాక్కు, 2 మనస్సు, 3 శరీరం. ఈ త్రికరణ శుద్ధిలో ఇక్కడ ఇస్తున్నారు, సతతం కీర్తయంతః మాం. ఎవరైతే ఆ భగవంతుణ్ణి ఎల్లప్పుడూ కీర్తిస్తుంటారో, భగవంతుడు ఏం చెప్పాడు? చేతులారంగో చెవు శివుడు పూజంపడేని, నోరు నొవ్వంగ హరి కీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగ నేటికి తల్లుల కడుపు. ఏమన్నాడు? ఇందులో ఏం చెప్పాడు మరి? 1 ఏం చెప్పాడు? చేతులారంగ శివుని. ఇది కాయశుద్ధి. ఇదేమిటిది? కాయశుద్ధి. ఇది కాయశుద్ధి. మనం ఇస్తుంటే భగవంతుని నామాలు అర్పిస్తున్నా. ఓం కృష్ణాయ నమః, ఓం రామాయ నమః. అలాగని ఎవరైనా వచ్చారు, ఏదైనా సరే అమ్మ ఆకలేస్తుంది అంటే పట్టి దండం పెడుతున్నాడు, దీనివల్ల ఏ శుద్ధి అవుతుంది? కాయశుద్ధి. అర్థమైందా? ఆ విధంగా నోరు నవ్వంగా హరి కీర్తి నుడువడేని, ఆ భగవన్నామాన్ని చక్కగా ఉచ్చరిస్తుంటే వాక్శుద్ధి జరుగుతుంది. దయజు సత్యంబు లోనుగా దాని ఎకదలించాలి. దయా సత్యం ఎక్కడ ఉంది? మనస్సు. ఇది మానసిక శుద్ధి. వాళ్ళు చిన్న చిన్న పద్యాలు ఏంటే అంతర్హితమైన విషయాలు పెట్టేశారు. పూర్వం ఈ శతకాలు మస్తకాన్ని తెచ్చుకునేవారు. హాయిగా నిత్యం పనిచేసేటప్పుడు ఉదయం అయ్యేవన్నమాట. ఎవరైనా సరే ఎదుటి మీద తప్పులు ఎంచడానికి వెళ్ళేసరికి వీడు ముందు చదువుకునే పద్యాలు గుర్తుకొచ్చేవన్నమాట. తప్పులెన్నువారు తండోపతండంబులను సరికరివి తప్పన్నమాట వేసేవాడు లోపట్లే. లేకపోతే వారి మీద గొంజాలు చెప్పాలని తప్పులు చెప్ప ఉండేవాడు. కానీ చిన్నప్పుడు బాగా చదువుకోవాలి కదా. తప్పులెన్నువారు తండోపతండంబులు, ఊరి జనులకెళ్ళ నుండి తప్పు సరికలి తప్పులా, ఇవన్నీ ఉండాలి. కొన్ని పద్యాలు, కొన్ని పాటలు కంఠస్థం తెచ్చుకోవాలన్నమాట. మనం అప్పుడప్పుడు ఏకాంతంగా చదువుకోవడానికి, ఏదైనా విషయం వచ్చినప్పుడు గుర్తురావడానికి తేలిగ్గా ఉండాలి. అది చెప్తున్నారు ఇక్కడ మనకి. సతతం కీర్తయంతో మాం. చెయ్యాలి. భగవంతుని కీర్తన ఎప్పుడు వెనక తీయకూడదు.
ఎక్కడ మనం వెనక తీస్తాం? ఎవరైనా సరే సరైనటువంటి వాడు మనకి చక్కగా మాటలు తగులుకున్నాడా, ఓ ఎంతసేపు అయినా 3 గంటలైనా మరి ఎక్కడ ఫుల్ స్టాప్ కూడా పడదు, నోరే నవ్వదు. ఎప్పుడు నవ్వుతుంది? ఆ భగవంతుడి నామం పావు గంట అయి టైం చూస్తూనే ఉంటున్నా, అబ్బో పావు గంట ఉచ్చరించినా ఎనర్జీ పోయిందని మన బాధ. అర్థమైందా? ఇందులో ఎనర్జీ వస్తుంది. గంటలు కూర్చొని మాట్లాడితే ఏమవుతుంది? వాటికన్నా ఇది మంచిది. అక్కడ తగ్గించుకొని ఎక్కడ పెంచుకోవాలి, కానీ ఎక్కడ తగ్గించుకొని అక్కడ పెంచుకుంటే లాభమేమే లేదు. అది చెప్తున్నారు. అందుకని భగవంతుణ్ణి కీర్తించాలి. అంటే ఏమిటి కీర్తన? అంటే ఏమిటి? ఆయన కీర్తన. ఇప్పుడు మన సహస్రనామం చదువుతూ ఉన్నాం. ఇదేమిటిది? భగవంతుని యొక్క ఆయన చేసిన విశేషాన్ని కీర్తించడం. ఆ విధంగా మనం విష్ణు సహస్రమో, శివ సహస్రమో, లలితా సహస్రమో, ఎవరికి ఏ సహస్రం ఇష్టమో ఆ సహస్రం చదువుకోండి. అర్థమైందా? ఇక్కడ ఒకే సహస్రం చదవమని నేను చెప్పేదిలే. ఏ సహస్రం చదివినా సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి ఆకాశాత్తు పతితం తోయం యథా గచ్చతి సాగరం. అర్థమైందా? మనకి ఆకాశం నుంచి నీరు పడతాది కిందని. పడేటప్పుడు పడకముందు ఆ వర్షానికి నామము లేదు, రూపము లేదు. అర్థమైందా? ఎంతవరకు భూమిని తాకలేదో అంత నామరూపాలు ఉన్నాయా? లేవు. ఆ వర్షం వచ్చి మన స్వర్ణముఖి నదిలో పడిపోయింది అనుకో, ఇప్పుడు దీనికి ఏం పేరు వచ్చింది? అదే వర్షం అక్కడ ఒకే టైంలో గోదావరి, కృష్ణ అక్కడ పెడితే ఆ నది పేరు వచ్చింది. అదే టైంలో అక్కడ గంగలు పెడితే అది వచ్చింది. ఇంకొక విశేషం ఎలాంటి తెలుసా? అలహాబాద్లో ఈ పక్క యమునా నది, ఆ పక్క గంగా నది, ఇంక ఇవన్నీ దూరం ఉన్నాయి. వర్షం అక్కడే పడుతుంది. అది పడినటువంటి నీటికి యమునా నది పేరు వచ్చింది. ఇటు పక్కనేమో గంగా నది మధ్యలో సరస్వతి. చూశారా? మరి ఆ విధంగా నామము లేదు, రూపము లేదు. ఆ భూమిని తాకేసరికల్లా అన్నీ వచ్చినాయి. అర్థమైందా? ఇవి ఎంతవరకు ఉంటాయి? మళ్ళీ యథా గచ్చతి సాగరం. ఈ నామరూపాలు ఎంతవరకు ఉంటాయి? సముద్రంలో కలిసినంత వరకు. తర్వాత ఉంటాయా? అందుకని మీరు ఏమి చదువుకున్నా తప్పేమిలే. ఏది అదే చదవండి, ఇది చదవకండి అనకూడదు. చదవని. ఆయనకి ఎన్ని నామాలు, ఇవన్నీ ఆయనవే. ఎవరివి? పరమాత్మకే. రూపం లేనటువంటి, నామం లేనటువంటి వానికి ఈ విధంగా మనం కీర్తన చెయ్యాలి. ఇంకా మరి కీర్తన అంటే ఏమిటి చెప్పండి? మనం ఇప్పుడు ఆధ్యాత్మికమైన సత్సంగం చేస్తూ ఉన్నాం. ఇది ఎవరిది? భగవంతుని కీర్తనే. కీర్తన అంటే తుంగురు పట్టుకొని వాయించేదే కీర్తన అనుకుంటాం మనం. అంటారా? వైన్ పట్టుకొని వాయిస్తేనే కీర్తన, హార్మోన్ పెట్టుకొని కీర్తనే కీర్తన కాదు. కీర్తన అన్నటువంటిది భగవంతుని నామాన్ని నోటంట రావడమే కీర్తన. ఆయన యొక్క విషయాన్ని చక్కగా మనం విచారణ చేసుకుంటూ ఉన్నాం. ఏది ఆత్మ, ఏది అనాత్మ అన్నటువంటి శ్రవణం ఏముంది? ఇది కూడా కీర్తనే. మననం, నిధిధ్యాసనం ఇత్యాదివన్నీ కూడా భగవత్ తత్వాన్ని అందచేసేవన్నమాట. అందుచేత సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః. ఇంకా ఎలా ఉండాలి మనకి? యతంతశ్చ దృఢవ్రతాః ఉండాలి. ఇది ఎక్కడ ఉంటుంది? మనసులో ఉంటుంది. అనుకుంటాం మనం కొంచెం దృఢంగా అభ్యసిద్దామని. ఏదో కొన్ని కష్టాలు వచ్చేసి పట్టు ఎక్కడ ఇడిపోతుంది? మనస్సులో. వెంటనే వదిలేస్తారు ఆ వ్రతం. అలా కాదు. 6 నూరైనా 100 6 ఒక నియమాన్ని మాత్రం మనం ఉల్లంఘించం అన్నటువంటి పట్టు ఎక్కడ ఉంటుంది? చేతుల్లోనా? మనసులో ఉంటుంది. కాబట్టి దృఢవ్రతం. కొంతమంది ఎక్కడ ఏ మంచి ఏదైనా పుచ్చుకోరు. అంటే మీ అందరూ పుచ్చుకోవద్దని లేదు, ఉదాహరణ చెప్తున్నాను. అర్థమైందా? పక్కకి ఎక్కడైనా ఎవరింటికి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఏమి ఆ పాత్రలు సరిగా ఉన్నాయా లేవా, వాళ్ళు శుచిగా ఉన్నారా లేదా, ఇవన్నీ ఆలోచించి అక్కడ నేను సత్తే ముట్టుకోరు. అర్థమైందా? మళ్ళీ వాళ్ళు ఏదైనా ఇస్తారు వంట చేసి, ఈ వంట చేసినప్పుడు ఎవరిని తిట్టుకొని చేసినారో, ఈ వంట నేను తింటే నాకు మళ్ళీ ఆ పాపం తిట్టు వస్తుందేమని ఆ భోజనమే చేయరు కొంతమంది. అర్థమైందా? అందుచేత ఇది ఏ వ్రతము? దురవ్రతం. అది ఇది మరీ ఎక్కువైతే చేదస్తాం అంటాడు. అందుకని
దీనికి ఒక పద్ధతి ఉండాలన్నమాట. మరి చేదస్తంగా వ్రతం పెట్టుకోకూడదా? అందుచేత ఒక నియమం. ఒక మాంసాహారం తిన్ననుకున్నాడు, ముందు తినేవాడు, వేదాంత ఉపన్యాసం మానేసినాడు, మళ్ళీ ఎవరో ఫ్రెండ్స్ కలిసి పట్టి పడితే తప్పలేదు అంటాడు, అప్పుడు తప్పలేదు. ఇది మామూలు వ్రతం. నువ్వేం తీసుకున్నావు వ్రతం? అర్థమైందా? నువ్వు పట్టుబట్టినా ఏది పెట్టినా ఇది కాదు అని విడిచిపెట్టింది మళ్ళీ ముట్టుకోకూడదు. అది దృఢ వ్రతం. అంటారు? పట్టుబట్టి విషమిస్తే తాగుతామా? పట్టుబట్టాడు, మిత్రమా ఈ విషయం చాలా మంచిది, వాడికి అభ్యాసమైంది విషయం, వీడికి ఇచ్చాడు, వాడికి ఎలాగ అభ్యాసమైంది? విషయం కూడా అభ్యాసం చేసుకుంటే బ్రహ్మాండంగా తాగొచ్చు. అది లేకపోతే వస్తాడు వాడు, విషయం లేకపోతే. విషయం తింటే వీడు చేస్తాడు, విషయం లేకపోతే వాడు చేస్తాడు. అర్థమైందా? ఎందుకు? ఆ విషయాన్ని ఒక్కటే డ్రాప్. ఈరోజు ఈ డ్రాప్ ఇవ్వడానికి వెళ్ళి ఒక 6 రోజులు ఆగండి, రోజు ఒక్క డ్రాప్ వేసుకోండి, ఏమంటే చేయదు. మళ్ళీ వారం 2 డ్రాపులు, మళ్ళీ 3వ వారం ఇలా పెంచుకొని వెళ్ళండి. 50 వారాలకి 50 డ్రాపులు అన్నీ వస్తాయి, చూసినారు కదా. ఇలా పెంచుతూ ఉంటుంటే గ్లాసు వేసిన తాగినా ఏం చేయదు. వీరికి అలవాటు ఉంది కాబట్టి పక్క మిత్రుడు అన్నమాట, వాడి ప్రాణ స్నేహితుడు, మిత్రమా నువ్వు గ్లాస్ తీసుకో అన్నాడు. ఇప్పుడు తాగుతాడా? అప్పుడు మాత్రం కుదరలేదు కాబట్టి పుచ్చుకోవాల్సింది అంటాడు. ఇప్పుడు పుచ్చుకోమను, అది తాగితే చస్తానని భయం. కాబట్టి మరి మిత్రులు చెప్పిన పని చేయొద్దా? అలాగనే ఇది కూడా ఎప్పుడైతే ఈ ఆహార విహార విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మనం దీని నిషిద్ధ పదార్థాల సేవనం వల్ల మన యొక్క పుణ్యం క్షీణించిపోతుంది. మనం చక్కగా ఏ దానం చేస్తున్నామో, ఏ ధర్మం చేస్తూ ఉన్నామో, ఏ జపం చేస్తూ ఉన్నామో ఆ పుణ్యం అంతా క్షీణం అయిపోతుంది అనమాట నిషిద్ధ పదార్థ సేవనంతో. నేను ఎంత చేస్తున్నా నాకేమీ కనపడలేదు, ఎక్కడ కనపడుతుంది? వెంటనే నీళ్ళు అయిపోతుంటుండే బ్యాలెన్స్. అందుచేత చెబుతున్నాడు ఈ ప్రకారంగా సతతం యతంచ దురవ్రత. ఎలాగైతే పతంజలి చెప్పాడు కదా, యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార, అందులో యమనియమాలు నేను శీలించాలనే దృఢవ్రతము ఉండాలి. అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణదానం, ఈ 10 నేను దృఢంగా అభ్యసించాను. వ్రతం ఉండాలి. ఈ వ్రతం ఎక్కడ? మనసు వస్తే మొత్తగా అలవాటైనప్పుడు కొంచెం కష్టం. ఏమంటారు? ఇప్పుడు తీపి బాగా తాగేవాడు ఇప్పుడు ఆ కాఫీలోనో పాలలోనో అంత తీపి తక్కువైతే ఆ గ్లాస్ పట్టుకొని పారేసేవాడు పూర్వం. అర్థమైందా? ఏం బుద్ధి లేదా మీకు అని గ్లాస్ తీసేవాడు. ఏమిటంటే ఏమి తీపి తక్కువైంది అనమాట, అంతే. అంత కోపం. ఇప్పుడు ఆ షుగర్ జబ్బు వచ్చిన తర్వాత ఇప్పుడు తీపి వేస్తే నీకు మతి లేదా, మొత్తం గ్లాస్ పారేస్తున్నాడు. ఎక్కడ చేంజ్ వచ్చింది ఇది? అందుకని మనం ఈ స్వభావాన్ని మొట్టమొదటి నుంచి కూడా అర్థమైందా? ఈ విధంగా మనము అభ్యాసంలోనే ఉంది. ఎక్కడో చెప్పండి, అభ్యాసం. అందుచేత చెప్పుకోండి ఈ విధంగా దురవ్రతం ఉండాలి. ఎప్పుడు జగ్గకూడదు. చేసుకున్నప్పుడు కష్టం. కొన్నాళ్ళు అలవాటు అయిపోయింది అనుకోండి, ఉప్పు తగ్గించుకోవడానికి అలవాటు చేసుకుంటే ఉప్పు వాసనలే. ఎందుకు? వాడు వెళ్ళినప్పుడు ఆ బోర్డు చూస్తాడు, ప్రతి ఉప్పు సర్వానికి ముప్పు అంటాడు బోర్డు. అది కనబడిందే, దాని సంగతి శాస్త్రం తెలుసుకున్నాడా? అంతకుముందు అంత ఉప్పు తక్కువైతే ముప్పు మొక్కం వేసేది కాదు. ఎందుకంటే శాస్త్రంలో చెప్పింది, ఉప్పు లేక రుచి పుట్టగానే చునటయ్య భాస్కర అన్నాడు భాస్కర శతకంలో. ఉప్పు లేకపోతే ఎంత వంట వండినా వ్యర్థం అన్నమాట. సరే, కాబట్టి ఆరోగ్యం కావలసిన వాడు ఏం చేస్తాడు? ఉప్పుని తగ్గించు. అది ఈ మధ్యలో అంతమేమో ఉప్పే పప్పు ఎంత వేడినప్పుడు అన్ని ఇబ్బందిలే. అన్ని పాలు చక్కెర పాలు తాగితే ఎక్కడ లోపల పేట వస్తుందని ఎవరు పాలే మానిస్తున్నాడు, నీళ్ళు పడుతున్నా. పోనీ ఎన్ని తాగినా ఏమీ లేదు. ఆ రోజు పనులు చేసేవారు, పరిస్థితులు అలా వచ్చాయి. పోనీ సరే, ఏదైతే ఎలాగైపోయినాయి కానివ్వండి. ఇప్పుడు మనకేం కావాలి? ఒక నియమం, ఒక దృఢమైనటువంటి నిష్ట ఉండాలి. ఇది ఈ నిష్ట ఎక్కడ ఉంటుంది? మనస్సులో పెట్టుకోవాలి. బయటికి మాత్రం మళ్ళీ చెప్పుకోకూడదు, నేను అన్ని మానేసినాను, అన్నీ మానేసి ఇవి బయటికి వెళ్ళదు. దాండగా మానేశానా లోపల పెట్టుకోవాలి. అన్నీ నేను మానేశాను మళ్ళీ చెప్పి ఇది ఒక అహంకారం అనమాట. మళ్ళీ అది పంప ముంచేస్తుంది అనమాట.
నన్ను ప్రత్యేకంగా చూడలేదు, ఇన్ని మానేసినా వాళ్ళలోనే నన్ను కల్పించి ఇదిగో మళ్ళీ వస్తారు. ఏమే మనకు అహంకారం ఎలా పడుతుంటాయి అంటుంటే అడ్డు లేకుండా పడుతుంటుంటాయి. అందుకని మనం చేసిన వ్రతం ఇతరులకి తెలియకుండా ఉండాలి, అది అనమాట. అటువంటి చక్కగా చెప్పారు. యతంతస్య దృఢం వ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా. ఇంకా చెప్తున్నారు, ఈ విధంగా మనం ఒక నియమాన్ని పెట్టుకొని ఆ నియమము శరీర ప్రాణ పర్యంతము వదలకూడదు. ఇది దృఢమైన వ్రతం, ఎన్నుకోవాలి, చెయ్యాలి. ఇక నమస్యంతశ్చ మాం భక్త్యా, చక్కగా ఆ భగవంతుని మనం ఏం చేయాలి, ఏకాగ్ర చిత్తంతో ఆయనకి నమస్కారం చేయాలి. అక్రూరస్వ వివందనే అన్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా చెప్పిన శాస్త్రం. అక్రూరుడు అనేటువంటి వాడు వందనం చేసే మోక్షాన్ని పొందిపోయాడట. అర్థమైందా? శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం. భగవంతుడు ఇక్కడ ఒక 3-4 ఉపలక్షణంగా ఇచ్చాడు. కానీ తత్వాన్ని పొందడానికి మనము చక్కగా కీర్తనతోనే భగవంతుని పొందొచ్చు, దృఢమైన వ్రతముతోనే ఆత్మజ్ఞానాన్ని పొందొచ్చు, నమస్కారం భగవంతుని చేసే పొందొచ్చు. అయిందా? ఆ నమస్కారంలోనే ఆయుష్ శక్తి పెంచుకున్నవాడు ఎవరు మీ అందరికీ తెలుసు కదా. నమస్కారం చేసి తన అల్పాయుష్ని దీర్ఘాయుష్ చేసుకున్నాడు ఎవరు? మార్కండేయుడు. అర్థమైందా? ఆయనకున్నటువంటి 12 సంవత్సరాల ఆయుష్. అలాంటిది ఆయన నమస్కారం ఎవరికి వచ్చిన వాళ్ళు చేసేవాడంటే ఎంత వినయవిధే తెలియదు. ఇప్పుడు మనం నమస్కారం కొత్తగా భక్తులే నమస్కారం చేసిన చాలా అనుమానం ఆయనకి ఇటు చూస్తూనే ఉంటాడు. నేను నమస్కారం చేసి ఎవడిని చూసేస్తున్నాడేమో అని. అందుకే ఎవడు లేకపోతే అలా నమస్కారం చేస్తాడు. అందరూ ఉంటే దేవుడికి కూడా థ్యాంక్స్ సార్ అంతా వెళ్ళిపోతాడు. అర్థమైందా? కాబట్టి అలాంటి దగ్గర ఎందుకు మగమాట మనం సిగ్గుపడద్దు. అర్థమైందా? చెయ్యరాని పనులు చేసే దగ్గర సిగ్గుపడాలి. అక్కడ ఎవడే సిగ్గుపడడం లేదు. అక్కడ హ్యాపీగా ఆనందంగా అక్కడ ఉంది. ఇక్కడ అర్థమైంది, అన్ని అనుమానమే. ఈదులో కరేరాం చెప్పడానికి వెళ్ళాలంటే భయం. చీకటి ఫ్రెండ్ పిలిచాడు కానీ ఈ పక్కన ఏమనుకోండి భయం అనమాట. అలాంటి దగ్గర వెనక తీయకండి. భగవంతుడు నమస్కారం చేసినప్పుడు చక్కగా చేయండి. ఈ జన్మ వచ్చింది, ఈశ్వరి నమస్కారం అంతకన్నా గొప్పదేముంది. ఆ విధంగా మార్కండేయ నమస్కారం చేశాడు. అర్థమైందా? శిష్యుడికి సప్తమహర్షులు ఆ నమస్కార ప్రీతిపాత్రులు అయిపోయిన అంత వందనం అండి అనేసి చిరంజీవి భవ అనేసినాడు. ఒక్క అగస్త్యుడు తప్ప మిగతా వాళ్ళందరూ అనేశారు. అప్పుడు అగస్త్యుడు అన్నాడు, ఏమైనా పక్క పిలిచి, ఏమైనా ఉందా మీకు? ఈ ఆయుష్ ఎంతయ్యా? 12 ఏళ్ళు. చిరంజీవి అనేశారు. ఎట్లా అంటే అప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు, అయ్యో ఈ నమస్కార ముగ్ధులు అయిపోయినామని. అర్థమైందా? ఈ నమస్కార ముగ్ధులు అయిపోయావు అనుకోని ఏం చేయాలా? ఇప్పుడు మన మాట ఏమి కర్తవ్యం కావాలి కదా, ఏం చేయాలని ఆలోచించి అప్పుడు బ్రహ్మదేవుడి దగ్గరికి పోయినారు. ఎవరు? వీళ్ళందరూ పోయి అక్కడ నమస్కారం చేస్తే ఆ బ్రహ్మదేవుడు ఆ నమస్కారం ముగ్ధులైపోయి, అర్థమైందా, చిరంజీవి 7 సార్లు అనేసినాడు. ఇప్పుడు ఇలా ధైర్యం వచ్చింది. మనం ఒక్కసారి అన్నాము, అందులో గెలిచిపోయింది లేదు అనుకున్నారు. ఆయనకు మళ్ళీ ఈయనున్నాడు అగస్త్యుడు, అసాధ్యుడైన మాట. అప్పుడు ఇప్పుడు గట్టివాళ్ళు ఉంటారు, కొంతమంది లూజ్ అయినా. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే అన్నారో ఆయన చూశాడు, అయ్యో పొరపాటు అయిపోయిందని. అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వీళ్ళందరూ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి అప్పుడు తపస్సు చేసుకుంటూ పొందినారు. అర్థమైందా? అందుచేత మనము నమస్కారం అలాగనే అర్జునుడు ఏం చేశాడు, చక్కగా ఆ నమస్కారం వినయంగా చేసి ఆ జ్ఞానంతో మోక్ష పొందాడు. శ్రవణం చేసి పరీక్షిత్ మహారాజు మోక్షాన్ని పొందాడు. శ్రవణం తర్వాత విష్ణోస్మరణం, కీర్తనం చేత మనకి వైయాసికి కీర్తనే. అందరి కీర్తనలో వైయాసికి అనేవాడు చాలా గొప్పవాడు. కీర్తనం చేశారు. అన్నమయ్య కీర్తన చేసి ఉన్నారు, త్యాగరాజు కీర్తన చేసి ఉన్నారు. వీళ్ళందరూ కీర్తనతో పొందారు. మనకి ఇప్పుడు తీసుకున్నప్పుడు ఏం పోయిందా? ఆ విధంగా సక్కుభాయి, మీరాభాయి ఇటువంటి వాళ్ళందరూ ఏం చేశారు కీర్తన. అందులో వైయాసికి కీర్తనే. అర్థమైందా? ఈ విధంగా చెప్పినారు.
ప్రహ్లాద స్మరణే. ప్రహ్లాదుడు ఏం చేసినాడు? చక్కగా భగవంతుని స్మరించినాడు. ఆయన స్మరణే స్మరణ. ప్రహ్లాదుడు స్మరణంతోనే ముక్తి అందిపోయినాడు అనమాట. తదంగ్రి భజనే. తరువాత ఆ యొక్క అంగ్రి అన్నటువంటి వాడు చక్కగా ఆ భగవంతుణ్ణి భజన చేసుకునే పొందిపోయినాడు. ఈ విధంగా శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం. పాదాన్ని సేవించి లక్ష్మణుడు పరమ పవిత్రుడైపోయి మోక్షాన్ని పొందిపోయినాడు. లక్ష్మణుని యొక్క పాదసేవ అమోఘమైన మాట. ఎందుకంటే ఆయన సేవాది అమోఘం తెలిసిందంటే, ఒకానొక సమయంలో ఋషిముఖ పర్వతం మీదకి రామలక్ష్మణుడు వెళ్ళేటప్పుడు అక్కడ సుగ్రీవుడు ఏం చేస్తాడంటే అమ్మవారి యొక్క వస్తువులన్నీ చూపెడతాడు రాముడికి. రావణాసుడు అక్కడ పడేస్తాడు కదా, జటాయు పడేసేటప్పుడు ఆ వస్తువుల్ని చూసి, అప్పుడు లక్ష్మణ ఈ వస్తువులు చూసే ఎవరు ఉన్నారు, ఈ మీదను తగిలించుకున్న వస్తువులు మాత్రం ఏమి నాకు తెలీదు, ఎవరవో ఏమి కంట్రోల్ వేసుకున్నటువంటి ఆ నక్లీస్ కానీ ఆ గొలుసులు కానీ ఈ వస్తువులు నాకు తెలీదు అన్నగారు. కిందని పాదాల దగ్గర ఉన్నటువంటి ఆ వస్తువులు ఉంటాయి కదా, పాదాలకి వేసుకుంటారు పట్టీలు, ఇవి మాత్రం సీతమ్మ వారు అన్నాడు. చూశారా మరి? అర్థమైందా? ఇన్ని రోజులు ఉన్నా చెంతనున్న ఆయన మెల్ల వస్తువులను ఎప్పుడు అంత గమనించాయి అంటే అర్థం ఏమిటి? ఆయన ఎప్పుడు చూసేది పాదాలనే, అందుకే ఆయన తీసుకున్నారు. అటువంటి వాడినే సీతమ్మ వారు ఏది మాట ఉందో తర్వాత కాదు, ఇప్పుడు కాదు కథలు కూడా. కాబట్టి అటువంటి పాదాసేవనం. ఈ విధంగా అర్చనం ఇంకా చెప్పినారు. అర్చనం అర్చనం అన్నటువంటి వాళ్ళు కూడా చాలా గొప్పగా బ్రహ్మరీషుడు ఉన్నారు. బ్రహ్మాండమైన అర్చన. అర్థమైందే? భగవంతుని యొక్క ఆ యొక్క వ్రతాన్ని చక్కగా అర్చన చేసేవాడు. అలాగనే మరి మనకి గజేంద్రుడు పూర్వావతారం ఎదురు చూపిన మహారాజు అర్చనలో కూర్చున్నాడంటే మై మర్చిపోతారు, ఎవరిని చూడనమాట. వీళ్ళందరూ కూడా ఆ భగవంతుణ్ణి అర్చనం చేసే పొందిపోయినాడు. అర్థమైందా? ఈ విధంగా వందనం అక్రూరస్థ నిబంధనే. అక్రూరుడు ఏం చేశాడు? నమస్కారం చేసే భగవంతుణ్ణి పొందిపోయాడు. ఎవరు? అక్రూరుడు. ఈ విధంగా చెప్పుకొస్తున్నాడనమాట. కపితిల్ దాస్యోద సఖ్యేర్జున. ఇంకా దాసుడిగా ఎవరున్నారు? ఆంజనేయుడు. అర్థమైందా? ఆంజనేయుడు ఏం చేశాడు? దాసుడిగా ఉండే ముక్తి పొందాడు. ఆయన దాసుడిగా చేశాడు. అలా చేయాలి దాసుడు. దాసుడు ఎప్పుడు కూడా ఎవడు దాసుడిగా చేయాలంటే అందరికీ కష్టమే. అర్థమైందా? కానీ దాసుడిగా చేసిన వాడే. ఎందుకంటే ఒకనొక సమయంలో మధుసూదన సరస్వతి వారు బ్రహ్మాండమైన వ్యాఖ్య రాశారు. రాసి ఆయన ఒక్క శ్లోకం రాశారు. దాసోహమితి యా బుద్ధి పూర్వమాసీ జనార్దనే దాకార అపహృతస్తేనా గోపీ వస్త్రాపహారిణ. కృష్ణ, నువ్వు దొంగ అన్నట్టు సార్థకం చేసుకున్నావయ్యా అన్నాడే. ఆయన బ్రహ్మాండంగా రాశారు. గీతకి శంకరాచార్యులు వారి భాష్యం రాశారు కదా, ఆ విధంగా మంచి ఉత్తులు రాశాడు ఆయన కూడా. రాసి ఆయన అన్నాడు ఈ విధంగా, అయ్యా కృష్ణ, నా దగ్గర కూడా దొంగతనం చేశావు కదయ్యా, ఎంత ఎల్లప్పుడూ నిన్ను నేను స్మరిస్తూ నిన్ను రాసిస్తున్నా, నీ దొంగ బుద్ధి పోగొట్టుకోలేదన్నాడు. ఈ దగ్గర ఏం దొంగతనం చేశాడంటే ఆయన చెప్తున్నాడు, దాసోహమతి యా బుద్ధి పూర్వమాసి జనార్దనే. జనార్దన, నేను ఎప్పుడు కూడా నిన్ను దాసోహం 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 అనే ఉన్నాను. మరి నా దగ్గర దొంగతనం చేశావు ఏమిటి? దకార అపహృతస్తేనా. ఆయన దగ్గర ఏం దొంగతనం చేశాడు తెలుసా? దకారం చేశాడు. ఏం చేశాడు? దకారం దొంగతనం చేశాడు. ఆయన దొంగతనం దకారం పట్టుకెళ్తే ఏం మిగిలింది? దాసోహంలో. అర్థం లేదు అందరికీ. దాసోహం దాసోహం అనేవారు మధుసూదన సరస్వతి. ఈయన దగ్గర అన్నమొత్తలు లేవు దొంగతనం చేయడానికి కృష్ణుడికి.
ఇప్పుడు ఏం చేశాడు? దానిది దొంగతనం చేశాడు. ఇప్పుడు ఏం మిగిలింది? సోహం. దీన్ని బట్టి ఏమిటి? ఎవడు దాసుడవుతాడో ఆయన ఆత్మతత్వాన్ని తెలుసుకొని అహం నీకు నాకు భేదం లేని స్థితికి వస్తాడు అతడు. అర్థమైందా? మొట్టమొదట మనం దాసుడిగా అయినప్పుడు మనకు కష్టం. తర్వాత సోహం సోహం అతడే నేను, నేనే అతని విజ్ఞానం రావాలి అంటే ఆ భగవంతుని ఆశ్రయిస్తే ఆ దకారాన్ని తీసేదట ఆయన. అందుచేత మనం ఆ విధంగానే ఉన్నాడు ఎవరు? ఆంజనేయుడు. అర్థమైందా? చక్కగా దాసు పని చేసి ఏం చెప్పాడు ఆయన? నీవు ఆత్మబుద్ధితో చూసుకుంటే త్వమే వాహం అన్నారా? అందరూ ఇంతమంది అన్నారు కదా. దేహబుద్ధ్యాతు దాసోహం, జీవబుద్ధ్యాతు త్వదంశక, ఆత్మబుద్ధ్యాతు త్వమే వాహం అన్నాడు. చూశారా? మరి దాసుడిగా ఉన్న వారికి జ్ఞానం కలిగిందంటే ఎట్లా? దేహబుద్ధితో చూసుకుంటే నేనెవరినో? దాసును. మీరెవరు? దేవుడు. అదే జీవబుద్ధితో చూసుకుంటే ఎవరు అడిగారు? రాముడు అడిగాడు. ఎవరిని? ఆంజనేయుడిని. ఇంతకాలం అయిపోయింది నా దగ్గరుండి, ఆత్మజ్ఞానం లేకపోయింది ఎవరికి? ఆంజనేయుడికి. ఎప్పుడు సేవ సేవ సేవలోనే పడిపోయాడు. నా దగ్గరున్నోడు ఒట్టి సేవతో పోకూడదు, ఆత్మజ్ఞానం పొందాడు. కాబట్టి ఈ ఆంజనేయుడికి నేను ఆంజనేయుడికి నేను చక్కగా ఆత్మజ్ఞానం చెప్పేస్తాను అనుకోండి. ఎవరు? రాముడు. ఎందుకంటే అంత సేవ చేశారు కాబట్టి ఆ సేవకు ప్రతిఫలం ఇంకోటి లేదు. ఆ సేవకు ప్రతిఫలం అయితే ఎప్పుడో సీతమ్మ ఇచ్చినట్టు హారం వేసుకుండేవాడు లోపల తీసి పారేసాడు వెంటనే. దానికి ప్రతిఫలం ఏమిటి? ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలిగించడమే అనుకోని అప్పుడే నా రుణం తీరిపోద్దని ఎవరు? రాముడు ఆలోచించి ఆంజనేయ కూర్చో అన్నాడు. సరే, నీకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నాకు చెప్పన్నాడు. తర్వాత పైసంగా చెబుతాను అన్నాడు. చెప్పేశాడు. దేహబుద్ధితో చూసుకుంటే మీరు దేవుడు, నేను దాసుడు. జీవబుద్ధితో చూసుకుంటే నేను జీవుడు, మీరు ఈశ్వరుడు. ఈశ్వర బుద్ధితో చూసుకుంటే అలాగే ఆత్మబుద్ధితో చూసుకుంటే నీవే నేను, నేనే నీవు అన్నాడు. అప్పటికి రాముడు వాళ్ళ చెమటలు ఎక్కిపోయినాయి. అర్థమైందే? నేను ఏ జ్ఞానం చెప్పాలనుకుంటున్నాను, వీడు దుంపదగా వీడు స్థయమే చక్కగా సేవ చేసే పొందిశాడు అని రాముడు వారి చెమటలు వచ్చేసినాయి. మళ్ళీ చెమటలు ఆంజనేయ చూశాడు. రమా చెమట పట్టిపోకు అని. అర్థమైందా? మరి సేవకుడు కదా దాసుడు. అందుచేత మనం చక్కని ఇటువంటి ఆ దాసోహం అనేటువంటి స్థితిని కలుగుంటే కొన్నాళ్ళకి ఈ దకారం భగవంతుడే తీసుకుంటాడు. అర్థమైందా? తీసుకొని దయోరభేద అన్నాడు. జ్ఞానీతు ఆత్మైవే మే మతం. ఆయనకి నాకు ఏమి తేడా లేదు అన్నాడు. అందుచేత ఆ విధంగా ఆత్మతత్వాన్ని పొందాడు. సఖ్యే అర్జున అన్నాడు. అర్థమైందా? స్నేహం చేసి ఎవరు స్నేహం? అర్జునుడు ఈయనతో స్నేహితుడిగా ఉండి ఏం సంపాదించుకున్నాడు? ఆయనతో స్నేహితుడిగా ఉంటే మనం ఇదంతా ఇప్పుడు అర్జునుడు స్నేహితుడు చేసుకున్నాడు కృష్ణుడిని. ఇప్పుడు ఈ భగవద్గీతనంతా ఉపదేశించాడు. ఉపదేశించిన తర్వాత అడిగాడు, అర్జున నేను ఇంతవరకు నీకు గీతాశాస్త్రం ఉపదేశించాను, నీకేమర్థమైందో చెప్పన్నాడు. లేకపోతే నాదంతా వ్యర్థం అన్నాడు. అర్థమైందా? నేను ఊరిక కంఠసొత్తి చెప్పి 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 వెళ్ళిపోవడమే కానీ నీకు అర్థం కాకపోతే నా ఉపన్యాసం కాదు. అర్థమైందా? నేను చెప్పిన 18 వ్యర్థం. కాబట్టి నీకేం అర్థమైందో చెప్పన్నాడు. ఎవరు? ఆయన నీరంటే ఎవరు? ఆ రాముడు ఏంటంటే అప్పుడు ఈయన అన్నాడు, నష్టో మోహ స్మృతి లబ్ధాం త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ అన్నాడు. చూశారండి? సఖ్యంగా ఉండే ఏం చేశాడు ఈయన? ఆ తత్వాన్ని చక్కగా తెలుసుకున్నాడు అనమాట. అందుకని చెప్పాడు ఇప్పుడు నష్టో మోహ. ఎంత చక్కగా చెప్పాడు. అయ్యా నా మోహం నష్టమైపోయింది అనేసాడు. నేను ఇంతవరకు ఏ మోహంతో కొట్టుకొని మిట్లాడుతూ ఉన్నానో మీ గీతాశాస్త్రం విన్న తర్వాత నా మోహం నష్టమైపోయింది. స్మృతి లబ్ధ నాకు జ్ఞాపకం వచ్చింది. ఇంతవరకు నేను అర్థమైందా పాండవ మధ్యమైనటువంటి కుంతి పుత్రుడు అనుకున్నాను. పోయింది, అది పోయింది. నాకు ఇప్పుడు స్మృతి వచ్చింది.
నేను నిత్య శుద్ధ బుద్ధిముక్త స్వరూపులను, సచ్చిదానంద స్వరూపులను, నాశరహితులను, అవిన్నటువంటి స్మృతి కలిగిపోయింది అన్నాడు ఎవరు? అర్జునుడు. నష్టో మోహ స్మృతి లబ్ధ. ఇదంతా ఎలా వచ్చిందంటావా? త్వత్ప్రసాదాన్మయాచ్యుత, అయ్యా నీ అనుగ్రహంతోనే వచ్చేసింది అనేసాడు. ఇక స్థిత, ఎందుకంటే నాకు చలనం లేని వాడు నాకు తెలిసింది ఇప్పుడు, అర్థమైందా? ఇక స్థితోస్మి, ఇక చక్కగా నిండుకొండ, అర్థమైందా? తొనకనట్టుగా గాలి లేని తావనం తెచ్చిపోయిన దీపము కదలనట్టుగా నేను స్థితంగా ఉంటానన్నాడు. అన్నాడా? స్థితో అస్మి, స్థిరంగా ఉన్నాను. ఇంకా ఏమైంది? సందేహగత, నా సందేహాలన్నీ ఇంకేం కావాలని మనకి అర్థమైందా? స్నేహం చేసి జ్ఞానాన్ని పొందాడు. సందేహాలన్నీ పోయినాయి పాపం ఆయనగా. అంతకుముందు యుద్ధం చేయాలా వద్దా, సన్యాసం తీసుకోవాలా వద్దా, ఒకటే అనేక రకాల సందేహాలతో పడిపోయాడు. కర్మకాండ, జ్ఞానకాండ, ఏ కాండ నా కొంప ముంచుతున్నామని తినేశాడు మొట్టమొదటిలా. వ్యామిస్తేనే వాక్యేన బుద్ధి మోహశివమని. ఇప్పుడయ్యా అన్ని పోయినాయి అన్నాడు. అందుచేత ఈ విధంగా ఏమి అర్జునుడు పొందాడు. ఇంకెవరు? ఒక్కరు 9 భక్తుల్లో బలి చక్రవర్తి. అర్థమైందా? ఆయన ఏం చేశాడు మరి? చక్కగా తనకున్నటువంటి సర్వస్వాన్ని అప్పగించేశాడు. ఎవరు? బలి మాట అప్పగించి ముక్తిని పొందిపోయాడు. దానం చేత బలి చక్రవర్తి పొందిపోయాడు ముక్తి. కాబట్టి స్నేహం చేత అర్జునుడు పొందిపోయాడు, దాస్యం చేత ఎవరు పొందారు? ఆంజనేయులు పొందిపోయారు. ఈ విధంగా ఆ బలి చక్రవర్తి ఏం చేశాడు మరి? మీ అందరికీ తెలిసిందే కదా బలి కదా. ఈయన అడిగాడు 3 అడుగులు. ఎవరు? వామనుడు. పొట్టివాడే గట్టివాడే అని ఎప్పుడైనా అర్థమైందా? అందుకే చెప్తాడు పొట్టివాడికే పుట్టిన ఆలోచనలాట. ఆ విధంగా వాడు అబద్ధం అశ్వత్థామ అతహలన్నట్టు నటించినాడు. అయ్యా 3 అడుగులు ఏం కోరుకుంటావు? ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఒక కాపీ అడిగినట్టే ఉంది, కానీ నా దగ్గరికి వచ్చి 3 అడుగులు అన్నాడు. అయ్యా ఆ 3 అడుగులే 3 లోకాలుగా భావించుకుంటాను అన్నాడు. ఎవరు? ఆ విధంగా భావించుకుని 3 లోకాలు ముంచినాడు. ఎవరు? సరే, మొత్తం మీద ఏది కానీ మనకు కావాల్సిన కదా ఇక్కడ తనకున్న సర్వస్వాన్ని ఇచ్చేసినాడు. ఎంతమంది చెప్పారండి? ఆఖరి కోపొచ్చి గురువు చెప్పించేశాడు. నా మాట వినలేదు కాబట్టి నువ్వు భ్రష్టుడు అయిపోదువు కాక అనేశాడు. ఎవరు? ఆయన అంటాడు నిరయం వైన నిబద్ధమైన ధరణి నిర్మూలనం వైన ఓ హరుడైన హరి అయిన నీరజ బహుండభ్యాగతుండైన నౌ తిరుగన్నేరదు నాదు చిక్వ ధీవర్య వేయేది అన్నాడు. అర్థమైందా? ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత ఆయనకి లాస్ట్లో నుండి వరం కోరుకోమన్నాడు. ఎవరు? విష్ణుమూర్తి. ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఏదైనా వరం ఇస్తామని. కానీ పాతాళ లోకంలో నేను రాజుగా చేస్తున్నానంటే అలాగే ఉంటున్నాడు. అయితే వరం కోరుకున్నాడు. ఏమిటంటే ఎల్లప్పుడూ కూడా పాతాళ లోకంలో మీరు 24 గంటలు నా కొలువులో ఉండాలన్నాడు. సరి, అర్థమైందా? మనకేమో ఒక పూట ఎప్పుడో ప్రత్యక్షం. ఆయన సర్వస్వాన్ని దానం చేసి ఎప్పుడు తెల్లవారులు ఇస్తే ఆయనే కాపలా. ఇక భగవంతుడే కాపలా ఉంటే మనకి హాయిగా నిద్రపోవచ్చు. అర్థమైందా? మోక్షానికి లోటు లేదు. ఆ విధంగా మనకి నవవేద భక్తుల్లో కూడా ఈ విధమైనటువంటి శ్లోకం, ఇది దివ్యమైన శ్లోకం. అందుచేత సతతం కీర్తయంతో మాం యతంతస్య దృఢవ్రతాః నమస్యంతస్య మహాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. ఈ విధంగా ఎవరైతే మనం త్రికరణాన్ని శుద్ధి చేసుకొని భగవన్నామాన్ని చక్కగా చెప్పుకుంటుంటే అప్పుడు ఏమవుతుంది? త్రికరణ శుద్ధి అయిపోయి ఆత్మానంతేకం కలిగి ఆ జ్ఞానాన్ని మనం పొందుతాం. అది చెప్తున్నారు. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్వేన బహుదా విశ్వతో ముఖం. ఇప్పుడు ఇంకా చెప్తున్నారు. ఇది జ్ఞానయజ్ఞేన ఎంతవరకు చెప్పింది ఆ విధంగా చెప్పి ఇప్పుడు జ్ఞానయజ్ఞం ద్వారా నన్ను ఎవరైతే ఉపాసన చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ అర్ధచాతుర్మాస యజ్ఞం అంటారు దీన్నే జ్ఞానయజ్ఞం. అర్థమైందా?
ఇది మనం చేసేది జ్ఞానయజ్ఞం. దీనికి ఇంకా మనం ఏమైనా హోమగుండాలు యజ్ఞాలు అవసరం లేదు. అందుచేత ఈ జ్ఞానయజ్ఞం చేత ఎవరైతే చక్కగా ఉపాసన చేస్తారో వారికి ఏమిటి ఏకత్వేన. ఈ జ్ఞానయజ్ఞంలో మనకి ఏమంటే జ్ఞానం కలుగుతుంది, చక్కగా ఆ బ్రహ్మము ఏకత్వ జ్ఞానము అన్నటువంటి విశేషం కలిగిపోద్ది అనమాట. ఆ విధంగా పృథక్వేన బహుధా విశ్వతోముఖం, విడివిడిగా ఉన్నటువంటి వాడు, విశ్వతోముఖమైనటువంటి వాడు, సర్వాంతర్యమైనటువంటి వాడు ఒక్కడే అన్నటువంటి విజ్ఞానాన్ని ఈ ఆత్మయజ్ఞం చేత ఉపాసన చేస్తారు. అటువంటి వారు చక్కగా వీరికి ఇంకా ఏ మధ్య మధ్యలో గ్యాప్ ఉండదు. ఇది డైరెక్ట్ మోక్షం. అర్థమైందా? ఇదేమో మనకి డైరెక్ట్ గా మోక్షాన్ని ఇస్తుంది అనమాట. అది చెప్తున్నారు ఇప్పుడు. అహం క్రతురహం యజ్ఞ స్వదాహమహమౌషధం మంత్రోహమహమే వాచ్య మహమగ్నిరహం హోతం. ఇంతవరకు కూడా విశేషణాలు చెప్పేసి ఇప్పుడు భగవంతుడు చెప్తూ ఉన్నాడు, కొన్ని ఆయనకి విశేషాలు చెప్తూ ఉన్నాడు. ఇంతవరకు మనకి చక్కగా భగవద్ ఉపాసన సెట్టింగ్తో చెప్పేశాడు. ఇప్పుడు ఏం చెప్తూ ఉన్నారు? అయ్యా, ఈ వేద చోదితమైనటువంటి ఏ కర్మ అయితే చేస్తున్నావో అగ్నిష్టోమాదికేం అది, ఆ విధంగా స్మృతి చోదితమైనటువంటి ఏ వైశ్యదేవాది పంచమహాయజ్ఞాలు చేస్తూ ఉన్నావు. అహం క్రతు అహం యజ్ఞ. అర్థమైందా? మనకి స్మృతి అయిన పంచయజ్ఞాలు, క్రతు అంటే వైదికమైన అగ్నికర్మ, ఇవంతా నేనే అంటున్నాడు. అగ్నిష్టోమాది ఏకకర్మ, అగ్నిస్వరూప యజ్ఞము నేనే, శృతిచోదితమైనటువంటి పంచయజ్ఞాది యజ్ఞాలు నేనే. ఇంకా చెబుతున్నారు అహం ఔష స్వధ. మనం పితృదేవతలకి ఏమిస్తాం? పిండ ప్రదానం ఇస్తాం. దాని పేరేమంటారు? స్వధ అంటారనమాట. అటువంటి ఆ స్వధాస్వరూపమైనటువంటి ఏ శ్రాద్ధాన్ని అన్నం ఇస్తున్నామో ఇదంతా ఎవరు? అది నేనే స్వరూపం, ఆయనకి స్వరూపమే. మహమౌషధం. ఈ విధంగా ఓషధులు వనస్పతులు భగవంతుని నుంచి ఉత్పత్తి అవుతాయి. ఓషధులే అంటే ధాన్యాదులు, వనస్పతులే అంటే ఔషధాలు. ఇటువంటి సంబంధం అంతా నేనే. అహం మంత్ర. ఏవైతే ఉన్నాయో సప్తకోటి మహామంత్రాలు, ఇవన్నీ కూడా జన్మకోటి దరిద్రత, కోటి జన్మ దరిద్రతాన్ని కూడా పూర్తి సప్తకోటి మహామంత్రాలు ఉన్నాయి కాబట్టి ఆ మంత్రాలన్నీ కూడా నా యొక్క స్వరూపమే. అహమేవ ఆజ్యం. ఏదైతే మనం చక్కగా హోమానికి కావలసినటువంటి నెయ్య, ఈ మొదలైన హోమ ద్రవ్యాలు ఏవైతే ఇస్తున్నామో అందులో కూడా ఆ హోమాది కర్మలకు సంబంధించినవి అవి నేనే అని చెప్తున్నారు. పితాహమస్య జగతో మాత దాతా పితామహ వేద్యం పవిత్రమోంకార రుత్సామయజురేవచ. అహం పిత. సమస్త జగత్తుకి పిత ఎవరు? నేను. మాత నేను, ధాత నేను, పితామహ నేను. అర్థమైందా? ఇప్పుడు భగవత్ యొక్క స్వరూపము ఇక్కడ కాస్త మచ్చికిచ్చారు. 10వ అధ్యాయంలో మొత్తం చెబుతారు అంతన్నా. ఇది మధ్య పానీయం సమర్పయాలు లాగనమాట. అందుచేత చెప్తున్నాడు. దీనికి ఈ ప్రపంచానికి గతిర్భక్త ప్రభు సాక్షి అని తర్వాత శ్లోకం వస్తుంది కదా. అందుచేత వేద్యం వేదితం యోగ్యం వేద్యం, తెలుసుకోదగిన వాడిని ఎవరు లోకంలో? నేనే. పవిత్రమైనటువంటి ఓంకారం ఏదైతే ఉన్నదో అకార ఉకార మకారములతో బ్రహ్మ విష్ణు శివాత్మకములతో ఉన్నటువంటి ఓంకారాన్ని నేనే. రుక్సామ యజురేవచ. శృగాది 4 వేదాలు నేనే. గతిర్భక్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృతు ప్రభవ ప్రళయ స్థానం నిదానం బీజమవ్యయం చెప్పేస్తున్నారు. ఈ ప్రపంచానికి ఎవరు? గతిర్భక్త. భక్త ఇది బుద్ధి భక్త. ఏంటి అంటే బురి భర అనే ధాతువు నుంచి, భరణే అంటే పోషణ అనమాట. భర్త అంటే ఎవరు? పోషించేవాడు అనమాట. ఎక్కడైతే బురి భరణే ధాతు నుంచి ఉత్పత్తి అయింది కాబట్టి అటువంటి పోషకుడు. ఇంకా ప్రభుహో సాక్షి. కర్మ ఫలాన్ని, కర్మఫల ప్రధాతను
స్వామిని అలాగనే ఈ యొక్క ప్రాణుల యొక్క పుణ్యాపుణ్యములను సూచించడం సాక్ష్యం ఎవడు మరి ఈ పుణ్యము చూస్తాడు పాపము చూస్తాడు అలాగే కార్యకారణ ప్రపంచాన్ని సర్వానికి కూడా అధిష్టానాన్ని నేనే అని నివాసశరణం సుహృతు ఉపకారం చేయవాడును నేనే ఏమి ఆ విధంగా ప్రభవ అంటే ఏమిటి పుట్టించేవాడును అలాగనే ప్రళయ లయం చేసేవాడును స్థానం ఈ విధంగా ఉత్పత్తి చేసేవాడును ఇవన్నిటికీ మూలమైనటువంటి వాడును నేనే అది చెప్తున్నాడు ఇంకా బీజం అవ్యయం ఏ నాశరహితమైనటువంటి ఏ బీజ స్వరూపమో అది నేనే అని చెప్తున్నాడు ఈ విధంగా చెప్పి తపామ్యహమహం వర్షం నిగృహ్ణాముసృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సద సత్యాహమర్జున చెప్పేస్తున్నాడు అయ్యా ఇప్పుడు వర్షం కురిపించేవాడిని నేనే దాన్ని నిలుపుదల చేయవాడిను నేనే అర్థమైందా మనము నేను చేయలేము అది ఆయనే మన వేడితో ఎన్ని ఏసీలు పెడితే వస్తుందండి ఏది అసలని అలాంటి 5 నిమిషాల్లో వాతావరణం మార్చేస్తాడు ఆయన ఆ విధంగా సూర్యుని ఎందుండి ఆ కొన్ని కిరణముల చేత తపామ్యహం ఈ లోకమంతా కూడా ఎండను వేడిని కలుగు చేయవాడిని నేనే ఇంకా ఏం చేస్తాడు మరికొన్ని కిరణాల ద్వారా కన్నా ఆ నీటిలో నుంచినటువంటి సముద్రంలో ఉన్న నీటిని పైకి తీసుకెళ్లి మళ్ళీ కురిపించేవాడిను నేనే అంటున్నాడు అందుకు నిగృహ్ణామి ఉత్సుజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసత్యాహమర్జున ఈ విధంగా అమృతం చైవ మృత్యుశ్చ అందుచేత అమృతమును అంటే ఏమిటి ఈ లోకానికి జీవనాధారాన్ని నేనే ఇక ఆ మరణ కారణాన్ని మనం మరి ఆయన ఎంత లెక్క రాస్తే కదా మతం కాబట్టి ఆ మృత్యుని గ్రహించేవాడు నేనే జీవనాన్ని ఇచ్చేవాడిను నేనే అని ఈ విధంగా మనకి చక్కగా ఆ భగవంతుడు విశేషణములతో చక్కగా ఇచ్చాడు ఇక మరికొన్ని విశేషమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ అధ్యాయంలో ఇక రేపు వ్యక్తం చేయడం జరుగుతుంది మరి ఇటువంటి విషయాన్ని చక్కగా మనం స్థిరం చేసుకునేటువంటి సత్కర్మనిష్టను భగవద్భక్తిని